అందరికీ నమస్కారం. ఆషాఢ మాసంలో వచ్చే లాస్ట్ అమావాస్య రోజు మా సైడ్ అంతా నాగర అమావాస్య అని పిలుస్తాము. కొన్ని ప్రాంతాల్లో భీమాశంకర అమావాస్య అని కూడా అంటారు. ఎందుకంటారు, దాని వెనకాల ఉన్న ధార్మిక కథలేంటి అనేది ఈ వీడియోలో చూసుకుందాం. ఎంతో పవిత్రమైన ఈ రోజు ఈ కథ వినడం వల్ల మనకి అనుకున్నవి అన్ని సకల ఇష్టార్థాలు నెరవేరుతాయంట. అలాగే మాకు కావాల్సిన వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్లకు కూడా మంచి జరుగుతుందని చెప్తారు. పూర్వంలో వజ్రబాహు అనే ఒక రాజు ఉంటాడు. ఆ రాజు తన రాజ్యంలో ప్రజలందరికీ సొంతం పిల్లల్లాగా చూసుకుంటుంటాడు. అంత మంచి రాజు. ఆయనకి ఒక కొడుకు పుడతాడు. కొడుకు పుట్టి పెద్దగా అయినాక ఇంకా పెళ్ళిడికి వస్తాడు. పెళ్లి చేద్దామని ఒకరోజు కొడుకుని పిలిచి చెప్తాడు, నీకు ఇంకా వయసు వచ్చింది తప్ప నీకు పెళ్లి చేస్తాను అంటే, నాకు కూడా పెళ్లి చేసుకోవడం చాలా ఇష్టము, చేయండి అని చెప్తాడు. అప్పుడు రాణిని పిలిచి చెప్తాడు రాజు, మా కొడుక్కి చాలా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేద్దాము, మా కొడుకు కూడా ఆశగా ఉంది అని చెప్తాడు. సరే అని రాణి కూడా ఒప్పుకుంటుంది. ఇంకా పెళ్లి చేద్దాం అనే లోపు ఆ కొడుకు చనిపోతాడు. ఇంకా కొడుకు చనిపోగానే ఎంత దుఃఖం అవుతుంది. ఎవరికైనా అంతే కదండి, పెళ్ళిడికి వచ్చిన కొడుకు చనిపోయినప్పుడు ఎంత దుఃఖం అవుతుంది. నా కొడుకు చివరి కోరిక కూడా నేను నెరవేరించలేకపోయాను అని చాలా బాధపడతాడు. అదే కాక ఇప్పుడు మా కొడుకే చనిపోతే మాకు ముందు దిక్కెవరు అని కూడా ఆలోచన వస్తుంది ఆయనకు. అప్పుడు కూర్చున్న కాడ ఆలోచించి రాణిని పిలిచి చెప్తాడు, మా అబ్బాయి చనిపోయాడు కదా, ఈ శవానికే పెళ్లి చేద్దాము, మా కొడుకు చివరి కోరిక నెరవేర్చినట్లు అవుతుంది, అలాగే వచ్చిన కోడలు కూడా మాకే ఆసరాగా ఉంటుంది అని చెప్తాడు. అప్పుడు రాణి చెప్తుంది, ఏమండి మీకేమన్నా పిచ్చి పట్టిందా, శవానికి ఎవరు పిల్లనిస్తారు అని చెప్తుంది. లేదు, డంగూరం సారదము, ఎవరు మా కొడుక్కి అమ్మాయిని ఇస్తారో వాళ్ళకి 1,00,000 వరహాలు ఇస్తానని చెప్తాను అని ఆ ఊరంతా డంగూరు సారిస్తాడు. ఆ ఊర్లో ఏ ఒక్కరు పాపని ఇయ్యడానికి ముందుకు రారు. ఎవరైనా అంతే కదండి, చనిపోయిన వ్యక్తికి తమ కూతుళ్ళని ఎవరిస్తారు, ఎవరు ఇయ్యరు. ఇంకా ఆ నోట ఈ నోట పక్క ఊరికి కన్నా ఈ కబురు వెళ్తుంది. అక్కడ ఒక బ్రాహ్మణుడు ఉంటాడు, చాలా మంచి బ్రాహ్మణుడు. ఆయనకు 5 కూతుర్లు ఉంటాడు. ఈ వేద పండితుడు ఉంటాడు, కానీ వాళ్ళకి కడు బడతనం ఉంటది, అంటే చాలా పేదరికం ఉంటది అనమాట. అప్పుడు ఆలోచిస్తాడు, వచ్చి ఈ శుద్ధి వినంగానే ఇంటికి వచ్చేస్తాడు. వచ్చి పెళ్ళాం చెప్తాడు, ఆమె కూడా చాలా మంచిది ఉంటది, ఏమే ఇట్లా మా రాజు ఉన్నాడు కదా, కొడుకు చనిపోయినాడంట, ఆ కొడుక్కి ఎవరైనా కూతురు ఇస్తే వాళ్ళకి 1,00,000 వరహాలు ఇస్తాడంట, మాకు ఎలాగో 5 పిల్లలు ఉన్నారు కదా, ఒక్కదాన్ని ఇచ్చేస్తే మేము బాగా తింటాము, పిల్లలు కూడా కడుపు నిండగా తింటారు కదా, ఇలా ఆలోచించాను నేను అని చెప్తాడు. అప్పుడు తల్లి ఒప్పుకోదు. ఏ తల్లి అయినా అంతే కదండి, ఎలా ఒప్పుకుంటుంది. లేదు, ఎంత బడతనం ఉన్నా ఎంత పేదరికం ఉన్నా నేనైతే మా పిల్లని ఇవ్వను అని ఒప్పుకోదు తల్లి. వీళ్ళిద్దరూ మాట్లాడుకునేది వెనకాల నుంచి పెద్ద కూతురు వింటది. విని తండ్రి వెళ్ళిపోగానే వచ్చేస్తుంది. తల్లి ముందు వచ్చి, అమ్మ నేను రాజు కొడుకుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను, మనస్ఫూర్తిగానే, మా చెల్లెలు మీరు అందరూ చాలా బాగా ఉంటారు కదా అని చెప్తుంది. తల్లి ఒప్పుకోదు. అయినా సరే కూతురు చెప్తుంది, నీవేం బాధపడద్దు, నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటానని తండ్రిని కూడా పిలిచి చెప్తుంది. ఇంకా తండ్రికి సంతోషం అవుతుంది. ఒక్క సైడ్ బాధ ఉంది, కానీ ఏం చేస్తాం, వాళ్ళ పరిస్థితి అలా ఉంటది కదా. రాజుకి కబురు పెడతాడు. ఇంకా రాజు కబురు అందంగానే చాలా సంతోషంగా వచ్చేస్తాడు. వచ్చి రంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసిన తర్వాత ఇంకా శవ సంస్కారం అయితే చేయాలి కదా, ఎన్ని రోజులు అలాగే పెట్టుకుంటాము, ఇంకా శవ సంస్కారం చేద్దామని తీసుకెళ్తారు. అంతా చేసింటారు. అంత లోపలనే ఇంకా వర్షము, విపరీతమైన వర్షము, గాలి వాన వచ్చేస్తుంది. ఇంకా అంత వర్షం రాగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ, రాజు అందరు ఇంక పోదామని చూస్తారు. అప్పుడు ఆమె కోడల్ని గానే పిలుస్తారు, రామ పోదాము, చూడు ఎంత వర్షం వస్తుంది, ఎంత గాలి లేసింది, శవ సంస్కారం చేసే అదృష్టం మాకు లేదు, నీవైనా రా మా జతకి పోదామని పిలుస్తారు. అయినా తను రాదు, నేను మా ఆయన నిడిసి ఎక్కడికి రాను అని అక్కడే ఉంటది. ఇంకా ఆ గాలికి ఆ వానకి తట్టుకోలేక అందరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే ఇంక ఒక్కదాన్ని కూర్చొని బోర్మని ఏడుస్తూ ఉంటది. ఎవరికైనా దుఃఖం అవుతుంది కదండి. అక్కడ నుంచి ఒక ముసలామె వెళ్తుంటది. ఎవరు ఇంత వానలు ఏడుస్తున్నారు కదా అని ఈమె దగ్గరికి వచ్చి అడుగుతుంది, ఏమమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఇంత వర్షంలో ఎందుకు ఏడుస్తున్నావు నీవు అడిగితే అప్పుడు అక్కడ ఏమేమి జరిగింది అదంతా చెప్పేస్తుంది. అప్పుడు ఆమె చెప్తుంది, ఏడవదు, ఈరోజు చాలా మంచి రోజు, అమావాస్య ఉంది,
ఈ రోజు నీవు నన్ను చెప్పినాగా పూజ చేస్తే శివ పార్వతుల పూజ భీమా శంకర వ్రతం అని వ్రతం ఉంది, అది నీవు పూజ చెయ్యి. నేను ఈ పూజ ఏటా చేస్తున్నాను. మా ఆయన పక్కూర్లో ఉన్నాడు కదా, అక్కడికి వెళ్ళి చేద్దామనేసి అన్ని పూజా సామాన్లు తీసుకుని వెళ్తున్నాను. నాకన్నా నీకే అవసరం ఉంది, అది ఎలా చేయాలి ఏమనేది అంతా ఆమెకు చెప్తుంది. సరే అనేసి అప్పుడు కళ్ళు తుడుచుకొని ఇంకా పక్కల నీళ్లు పారుతుంటాయి కదా, అక్కడ స్నానం చేసి వచ్చి ఆ ముసలామె ఎలా చెప్పిందో ఆమె పూజ సామాన్లు అన్నీ తెచ్చింటది కదా, అవన్నీ ఇప్పించుకొని అక్కడే ఉన్న మట్టితో శివ పార్వతుల్ని చేసి వాళ్ళకి ఆమె ముసలి ఎలా చెప్తుందో విధి విధానాల ప్రకారం పూజ చేస్తుంది. పూజ చేసిన తర్వాత అక్కడ శవం ఉంటది కదా, అయినా ఇంకా మొగుడే కదా, ఇంకా అక్కడ కూడా పూజ చేస్తుంది. పూజ చేసి చాలా శ్రద్ధా భక్తితో కోరుకుంటది. ఆమె భక్తికి మెచ్చి శివ పార్వతులు ఇద్దరు ప్రత్యక్షమవుతారు. అప్పుడు అడుగుతారు, ఏం కావాలమ్మా నీకు అడుగు, నీ శ్రద్ధా భక్తికి నీ పూజకి నీ వ్రతానికి మాకి ఆనందమైంది, నీకేం కోరితే నేను అది ఇస్తాను అని చెప్తారు. నాకేమొద్దు, మా ఆయన బతికి రావాలి అని అడుగుతుంది. సరే తాస్తానేస్తే అప్పుడు ఇద్దరు నుంచి లేచినట్టు లేచి వచ్చేస్తాడు. ఇంక ఇద్దరు వచ్చి శివ పార్వతులకి ఇద్దరికి మొక్కుతారు. అప్పుడు శివ పార్వతులు ఇద్దరు చెప్తారు, ముందు తర్వాత కూడా కలియుగంలో కూడా ఈ అమావాస్య రోజు, ఆషాఢం చివరి అమావాస్య ఏమొస్తుంది కదా లాస్ట్ రోజు, ఈ అమావాస్య రోజు ఇలా పూజ చేసుకుంటే వాళ్ళకి ఇష్టార్థాలన్నీ నెరవేరుతాయి. ఏం చేయకపోయినా ఈ కథ విన్నా చాలు వాళ్ళకి సకల ప్రాప్తులు, అంటే పెళ్లి కాకపోయినా పిల్లలు కాకపోయినా ఇంకా ఏది సబ్బందులు ఉన్నా వాళ్ళు ఏం కోరుకున్నా అవన్నీ జరుగుతాయి అని చెప్తాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ రోజు శివ పార్వతులు ఇద్దరికి పూజ చేసి ఈ కథ వింటే చాలా మంచి జరుగుతుంది. పూజ చేయకపోయినా పర్వాలేదు, ఈ కథ విన్నా చాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే నలుగురికి షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ చిన్న కథ వినడం వల్ల శివ పార్వతి ఆశీర్వాదాలు పొందుతారని చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. నమస్కారం.